గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమైనదో అంతకంటే ప్రాముఖ్యమైనది మాట వినడము. వినడము ఎవరికైతే అలవాటు ఉంటుందో, ఎవరైతే ఆ మాటలన్నీ విన్నాక జవాబిచ్చే స్వభావం వారికి ఉంటుందో వాళ్ళు చక్కటి జ్ఞానవంతులు. ఎందుకంటే వాళ్ళు అవతల వ్యక్తి మాట్లాడే మాట అంతా విని జ్ఞానంతో జవాబిస్తూ ఉన్నారు. కొందరు మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ వినడానికి అస్సలు ఇష్టం ఉండదని వాక్యం చెప్తా ఉంది. వినుట వలన విశ్వాసము అధికమగును. నువ్వు ఎంతగా వింటావో, ఎంతగా దేవుని మాటలు వింటావో, ఎంతగా మంచి మాటలు నువ్వు వింటావో నీ జీవితము చక్కగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే వినేవారిగా మనం ఉండాలా. విన్నాక ఆ విన్న దేవుని మాటలను అవలంబించే వారిగా మనం ఉండాలా. వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలా. కేవలము వినడం మాత్రమే కాదు. ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో, దేవుని ఆజ్ఞలు మనం వింటామో, ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నడుచుకుంటామో అప్పుడు ఏ రోగాన్ని దేవుడు మన దరిదాపులకు రానివ్వడంట. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ విని అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒకవేళ నా మాటలు మీరు విని నా వాక్యానుసారంగా నా మాటలను అనుసరించి మీరు నడుచుకుంటే, నాకు విధేయత చూపిస్తే, నేను చెప్పిన మాటలను చెవిన పెడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీకు ఎటువంటి రోగం రాకుండా, అనారోగ్యం రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే ఆయన జీవితంలో శరీరంలో ఒక వ్యాధి పుట్టడానికి దేవుడు అనుమతించాడండి. దేవుడు అనుమతించకపోతే ఆ వ్యాధి యోబుకు వచ్చేదే కాదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో డిసీజెస్ మనం అనుభవించడానికి కారణము బహుశా మనము దేవునికి చూపిస్తున్న అవిధేయత కావచ్చు. బహుశా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామని ఆ అనారోగ్యాలను దేవుడు అనుమతిస్తుండొచ్చు. కాబట్టి దేవునికి విధేయత చూపిద్దాం. ఆయన మాటకు లోబడదాము. ఆయన ఏదైతే చెయ్యకూడదు అంటున్నాడో, చెయ్యొద్దు అంటున్నాడో వాటికి దూరంగా ఉందాం. ఏదైతే చెయ్యమంటా ఉన్నాడో వాటిని చేద్దాము. అప్పుడు ఏ రోగము మన జీవితంలోకి, మన గృహంలోకి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ వచ్చినా అక్కడ ఒక చక్కటి మాట అంటా ఉన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ అనారోగ్యం దేవుడు అనుమతించిన ఆ అనారోగ్యం నుండి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, లేవనెత్తుతాడు, నిలబెట్టుకుంటాడు. చక్కటి ఆరోగ్యంతో మనల్ని నింపి అనేకులకు మనం ఒక ఎగ్జాంపుల్గా, మాదిరికరంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.